కూర్చోండి. లక్ష్మీ నరసింహ గోవింద. श्री लक्ष्मी नरसिंह स्वामिनः नित्योपवीताराधनाख्य कर्म करिष्ये। అమ్మ నమస్కారం చేసుకొని చెప్పండి, మనసులో మీ గోత్రాలని పేర్లని స్మరించుకొని స్వామికి జరిగేటటువంటి మొట్ట సేవిద్దాం. చెప్పండి, మమ సహ కుటుంబాన సహబాంధవాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక తాపత్రయ నివారణార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం సంకల్పిత నరసింహ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధ్యర్థం మహాలక్ష్మ్యాః సహ పాణిగ్రహణ కళ్యాణ యోగ్యత సిద్ధిః సంతు భవంతః యోగ్యతా సిద్ధిరస్తు. గోవింద లక్ష్మీ నరసింహ గోవింద. స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామికి రక్షాసూత్ర ఆరాధన యజ్ఞోపవీత ఆరాధన పూర్తయి స్వామికి నీరాజనాన్ని పలుకుతున్నారు. ఆ తర్వాత స్వామికి అమ్మవారికి ఇరువురికి కూడా రక్షాబంధన కార్యక్రమాన్ని గృహస్థాశ్రమ స్వీకారం కొరకు రెండవ యజ్ఞోపవీతాన్ని మన నరసింహుడికి నీలగిరి నరసింహుడికి సమర్పిస్తారు. అంతా కూడా చెవిలి ప్రాణాలతో సేవిస్తారు. స్వామి మీరు కూడా శ్రీమంత్రాన్ని ఆవాహన చేసిన నమస్కారం చేసుకోండి, చేతులు పైకెత్తండి. గోవింద గోవింద. ఓం వాద్యం గట్టిమేళం సన్నాన్ గట్టిమేళం. ఓం
స్వామికి రంగ యజ్ఞేశారు. ఇప్పుడు స్వామికి ఐదు వాక్యాలను సమర్పించి స్వామి యొక్క గోత్రనామాయ సగ నిష్కలంకి స్వరూపాయ సమాధినాథిక భాగవత్మగమాయ అఖిలనవగోన్నతపవిత్రాయ ఆత్మప్రాణపరాయణాయ పరమవ్యూహైభవాంతర్యామి అర్చావతార స్వరూపిణే పరబ్రహ్మధర్మాత్రే యోగనారాయణ వాసుదేవ ధర్మపుత్రాయ అర్చావతార శ్రీ నీలగిరి శ్రీ నరసింహస్వామినే కన్యాధీనేవరాయ. స్వామి యొక్క గోత్రం అచ్యుత గోత్రం. స్వామి యొక్క గోత్రము అచ్యుత గోత్రం. మన నీలగిరి నరసింహస్వామి. మరి ముత్తాతగారు వారు పరబ్రహ్మడు, తాతగారు వ్యూహ నారాయణుడు, తండ్రి గారు వ్యూహ వాసుదేవుడు. అటువంటి మన నీలగిరి నరసింహస్వామి వారి యొక్క గోత్రనామాన్ని శ్రవణం చేశా. ఈ కళ్యాణ మహోత్సవం మనకు సమ్మతమైన ఇక్కడ మన స్వాములు సంస్కృతంలో అడుగుతున్నారు. మనం కూడా నమస్కారం చేస్తూ ఆ వాక్యాన్ని స్వామి యొక్క సన్నిధిలో ఉచ్చరిద్దాం. చెప్పండి. వృణీమహే అహోరాస్యామః. ఒక అమ్మవారి యొక్క గోత్రనామాన్ని చదువుతారు. చక్కగా శ్రవణం చేయాలి. క్షీరాయణధర్మపుత్రీ శ్రీ మహాలక్ష్మీ నామ్నే ఇమాం కన్యా. అమ్మవారి గోత్రం సౌభాగ్యగోత్రం. చిత్తు అచితు ఈశ్వర అనేటువంటి జీవాత్మ పరమాత్మ ప్రకృతి విశేషంగా అమ్మవారి యొక్క ఋషుడు. అమ్మవారి యొక్క ముత్తాతగారు విశ్వంభరుడు, తాతగారేమో రత్నాకరుడు, తండ్రి గారేమో సాక్షాత్ అమ్మ ఉద్భవించింది ఇక్కడ పాల సముద్రంలో. అటువంటి క్షీరారుణవుడు స్వామి యొక్క తండ్రి గారు. వారి ఏడుగురు దంపతులకి మన స్వాములు వేల ఆశీర్వచనాలు జరుపుతున్నారు. బాగా వాయించండి గట్టిగా. ఎప్పుడు పాదాభిషేకం చేస్తున్నారు పుణ్యహరశుడు స్వామి దేవర వారు. ఆ స్వామి యొక్క పాదాలను మనం చెప్పుకున్నాం. విష్ణు పాదోత్పరీతంగా అటువంటి పాద తీర్థాన్ని ఆ పాదాలని చక్కగా మన స్వామి అభిషేకిస్తున్నారు. ఆనాడు బ్రహ్మ రుద్రుడు వేద మీద నుంచి మోక్షాన్ని పొందారు, అనుగ్రహాన్ని పొందారు. అటువంటి పాదాలని ఆశ్రయించి మనం కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అయ్యా బ్రహ్మ కలిగిన పాదం విష్ణుస్తవదే వీర్యాయ. బ్రహ్మ కలిగిన పాదం సంకీర్తన సన్న. ఓం విష్ణువే గిమ్మే గిమ్మే సరస్వతి విష్ణువాగమోదాకృష్ణీయ నిజామరుపతే ఉదస్తయాసురే తుయా సుశర్మయ కలం సత్యం సాహిరే ఆతహజోధరాన శుభ సందర్భాలలో వృషభోత్సర్జనమని ఒక వృషభాన్ని ఆరాధించి ఆ వృషభాన్ని విహారి అని మనం స్వతంత్రంగా వదిలిపెడతామన్నమాట. అది ఎక్కడ ఉన్నా ఏది చేసినా ఏది తిన్నా కూడా దాని యొక్క స్వతంత్రత దానికి ఉంటుంది. అటువంటి వృషభాన్ని ఒక మొక్కను కూడా ఆరాధించి త్రొక్కల్లో ఆ మొక్కని పైకి విసురుతారు. ఆ వృషభోత్సర్జనాన్ని సేవిస్తారు. ఓం సిద్ధమన్నమిత్వా
संजरोक्या मध्ये विकान् निधाय मंगलाष्टकानि वदेत् सावधानाः सावधानाः अन्नपुर चक्रा मंगलानां सेविका तदेव लग्नं दुर्गं तदेव नारायणं संग्रहं तदेव विद्यापरं तदेव धर्मदेव लक्ष्मीपदेव सावधानाः पर्वतालु मन्वंतरालु कल्पालु द्वीपालु अवतारालु ఇక్కడ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఏ విధంగా అయితే లౌకికంగా ఒక పెళ్లి పత్రికని మనం ఉంచుకుంటామో మానుష్య వివాహాలలో అందులో అంతా ఉంటుంది. दक्षिणे भागे श्रीरंगस्य उत्तरप्रदेशे गंगाकावेरीप्रदेशे शोभनस्थले नारायणस्य सकलजगदुत्पत्तिहेतोर्वृत्तिं चित्रलक्ष्मीभक्ताख्याः तेषां मध्ये ఇక్కడ స్వామి తరపున కేవలంగా అర్చక స్వాములు వృత్తికులు మాత్రమే స్వామి తరపున మన అమ్మవారిని స్వామి యొక్క అభయహస్తానికి అందిస్తున్నాం. చక్కగా సంసారచక్రే మహతి నానాయోనిషు विशेषेण मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षणपर्यन्तं कृतानां महापातका वादीना सत्याः
భగవతి చేసేటువంటి ఇటువంటి గొప్ప అదృష్ట భాగ్యాన్ని నీలగిరి వాస్తవ్యులంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట. ఈ మనిషి యొక్క మహోత్సవం చేయడం వల్ల, స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేయడం వల్ల, ఇప్పుడు మీ అమ్మాయిని స్వామికి ఇచ్చారు మహాలక్ష్మి అమ్మవారిని, అందుకే శ్లోకాలు చెప్పాము మనం. అంతటి స్వామితో సరిసమానంగా ఉన్నటువంటి మా మహాలక్ష్మి అమ్మవారిని సౌరభ్యాది కళ్యాణ గుణగణ శోభితురాలని స్వామి యొక్క అభయస్థానికి ఇచ్చాము. ఇప్పుడు అదే సమయంలో చక్కగా షోడశ మహాదానాలు జరుపుతున్నారు. అందులో ప్రధానంగా వ్యవహరించేటటువంటి 4 దానాలు: గోదానము, భూదానము, సువర్ణదానము, సాలగ్రామ దానము. ఇవన్నీ కూడా స్వామి చెయ్యాలా, ఎలా చేయాలొచ్చు. మన మనసుతోటే గోవులను అర్పిద్దాం, మన మనసుతోటే బంగారాన్ని అర్పిద్దాం, మన మనసుతోటే భూమి, మన మనసుతోటే స్వామి యొక్క ఐకర్యంగా సాలగ్రామ దానాన్ని స్వామి యొక్క సేవలు అర్పిద్దాం. మనం భ్రమించి మనమనుకోని మనమంతా కూడా ఈ జీవనాన్ని గడుపుతున్న స్వామికి చక్కగా సేవగా మన మనసులో అర్పిద్దాం. శ్లోకాలు పురాణాని చతుర్దశ యస్మాదస్యాః ప్రధానేన అతః శాంతిం ప్రయచ్చమే అనేన గోదానేన శ్రీనరసింహస్వామి ప్రియతా. ఇప్పుడు భూదానం వరాహేన సముద్ధృతా యస్మాదస్యాః ప్రధానేన అతః శాంతిం ప్రయచ్చమే. ఇప్పుడు సువర్ణదానం హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసోః అనంత పుణ్యఫలదం అతః శాంతిం ప్రయచ్చమే. ఇప్పుడు సాలగ్రామదానం. ఆ 7 దంపతులు కూడా ఉండడానికి చక్కని భూమిని, ధరించడానికి చక్కని ఆభరణాలని, పాలించడానికి గోవులని, ఆరాధించడానికి చక్కని సాలగ్రామ శ్రీమూర్తిని, అది స్వయం వ్యక్తంగా అందులో భగవంతుడు ఉంటాడు. ఒకరు వచ్చి ఆవాహన చేసేది నడవడం ఉండదు, స్వయం వ్యక్తంగా ఉంటాడు. సాలగ్రామ దానం చేద్దాం. చెప్పండి. సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాదస్యాః ప్రధానేన అతః శాంతిం ప్రయచ్చమే అనేన సాలగ్రామదానేన శ్రీనరసింహస్వామి శ్రీనరసింహస్వామి లక్ష్మీ మహాక్షస్థలస్య లీలయాగ్రీవస్య నవాంశ
అప్పుడు స్వామి అంతర్గతంగా అమ్మవారి యొక్క గంటసేవలను సమర్పిస్తారు. అటువంటి గొప్ప అందిస్తారు. అటువంటి కళ్యాణాన్ని ఒకసారి 2 సార్లు 3 సార్లు లెక్కలేదు స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం. అయ్యో స్వామి ఎన్నిసార్లు కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరిస్తారనుకోవచ్చు. రాముడిగా స్వీకరిస్తాడు, కృష్ణుడిగా స్వీకరిస్తాడు, నరసింహుడిగా, వరాహస్వామిగా, ఏ స్వరూపమైనా అందులో ఉన్న తత్వం ఒకటే, శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణుడే మన కోసమే ఒక్కొక్క స్వరూపాన్ని స్వీకరించారు. మత్స్యావతారంగా, కూర్మావతారంగా, దశావతారాలు చెప్పుకుంటాం మనం. కానీ మన కోసమే లెక్కలేని అవతారాలు స్వామి స్వీకరించాడు. మనలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, వృక్షంలో ఉన్నాడు. ఎక్కడ పిలుస్తాడని భయం చేత అంత ఆక్రోషంతో ఎక్కడైనా ఉంటాడు స్వామి. వేదాలు కూడా చెబుతున్నాయి. అటువంటి స్వామి నరసింహ ఇత్యాది దివ్య దేశాలు ఈ 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు అవుతుంది మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అని ఉపయోగించుకుంటున్నామంటే స్వామి యొక్క మహిమ వల్ల, స్వామి యొక్క అనుగ్రహం వల్ల. అటువంటి స్వామి మన నీలగిరిలో కూడా మన కోసమే వచ్చాడు. తాను అన్నింటా ఉంటాడు. కొన్ని చోట్ల మనం తెలుసుకుంటేనే సుప్రతిష్ఠుడే ఉంటాడు. మన కోసం వచ్చాడు కనుక మనం కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో, ఎవరి కోసమో కాదు మన కోసమే వచ్చాడు కనుక అందరి బాధ్యత. ఇక్కడ వీళ్ళే ఎవరో 11 మందో 12 మందో ఉండి ముందు నడిపిస్తున్నారు. ప్రజ్వల ప్రజ్వల జ్వల జ్వల విశ్వరూప దర్శింపజేస్తున్నారు.
ఏ విధంగా అయితే ముందు రోజు అన్ని కూడా చెప్పి ప్రారంభించాము ఆ చివరి మంత్రాన్ని శ్లోకాన్ని ప్రబంధ గానాన్ని స్వామి సన్నిధిలో చేసి ప్రతిష్టా మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు స్వామి యొక్క కలశ తీర్థాన్ని ప్రోక్షణ చేస్తా. ఆ తర్వాత ఆశీర్వచనము ఉత్సవ సమాప్తి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. భక్త మహాశయులకి అందరికీ కూడా శ్రీ లక్ష్మీనారసింహ స్వామి కరుణాకటాక్షాలు సిద్ధి వస్తూ అమ్మా మాట్లాడుతున్న ఎవరు కూడా మనమందరం కూడా గత 5 సంవత్సరాల మీరు మాట్లాడితే మేము పనిచేస్తామండి. మన సంకల్పం బలంగా ఉండడం చేత స్వామివారు లక్ష్మీ సమేతుడై మన నీలగిరి కాలనీలో వేయించేసి ఉన్నారు. అలాగే మనది ఇది కేవలం మన నీలగిరి కాలనీ అనుకోవద్దు. మన నీలగిరి అంటే నల్గొండలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్రీ లక్ష్మీనారసింహస్వామి దేవాలయం. మరి భక్తులందరూ కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డప్పటికీ ధన శక్తి శుభ గడియలను అనుభవించడానికి
మీరు మీ శక్తియుక్తులను, అది శక్తి కానీ, భక్తి కానీ, వృత్తి కానీ, ధనము కానీ, ద్రవ్యము కానీ, శ్రమ కానీ, ఏదైనా కానివ్వండి, మనమంతా కూడా కఠోరంగా శ్రమించి స్వల్ప కాలంలో ఎక్కడ కూడా ఏ దేవాలయాలు నిర్మించినా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా పడుతూ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ మన దగ్గర మొదలు పెట్టేటువంటి గత సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ రోజు మనం ఇదే మాఘమాసంలో మొదలుపెట్టాం. ఆ రోజు నుంచి ఏ ఒక్క రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారు మన సంకల్పాన్ని నెరవేర్చాడు. అలాగే ఇప్పటి వరకు జరిగింది, ఇప్పటి వరకు జరిగిందంతా ఒకే శ్రద్ధగా భక్తితో మూలమూర్తులను ఉత్సవమూర్తులను పెట్టి తీసుకొచ్చుకున్నాం. చక్కటి ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చుకున్నాం. భక్తిగా 3 రోజుల ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇక అసలైనటువంటి కార్యం ఏమిటి అంటే, ఈ రోజు సాయంకాలం నుంచి నిత్య నైవేద్యాలు స్వామి వారికి సమర్పించాలి. ఎలాంటి లోటు లేకుండా మనం అందరం కూడా స్వామి వారికి నివేదనలు చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. మేము తీసుకొచ్చిన పండుగలాగా చేసుకున్నాం, ఎవరికి వాళ్ళం వెళ్ళిపోయాం అనేలాగా కాకుండా మీరంతా కూడా ప్రతిరోజు కూడా దేవాలయాన్ని సందర్శించుకొని స్వామి వారికి దండం పెట్టుకొని చక్కగా స్వామి వారి ఆశీస్సులు పొందాలి. ఇక్కడి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు యాదాద్రి, తిరుపతి, తర్వాత శ్రీరామ స్వామి యొక్క శిష్య బృందం వీళ్ళంతా కూడా మనం పిలిచిన ఇక్కడికి వచ్చారు. మన నుంచి మీరు చూస్తున్నారు. మనకు ఎలాంటి సత్యాలు వాళ్ళు ముందు మనం నడిపించారు. అదంతా కూడా మీ యొక్క సంకల్పం. అలాగే మరి ఏ రంగాలైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రంగాల్లో వాళ్ళు విజయం సాధించాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఉండాలని ఇక్కడ దీక్షాపరులైనటువంటి భక్తులు, దీక్షలు ఉన్నప్పటికీ లేనప్పటికీ స్వామివారు భక్తిగా తెలిసినటువంటి భక్తులు, దర్శించుకున్నటువంటి భక్తులు అందరికీ కూడా స్వామి అనుగ్రహం ఉండాలని మేము కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీ లక్ష్మీ నరసింహ భగవానికి, జై శ్రీ నీలగిరి లక్ష్మీ నరసింహ భగవానికి. బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో ద్వివేదే నమస్కుర్యాన్న ప్రజాహమిడ ప్రజసమానవే సర్వా భవంతు నా గృహే సంపశ్యామి పశ్యామి లఘు సంపశ్యామి ప్రజా ప్రజా పశ్యామి లఘు సంపశ్యామి ప్రజా పశ్యామి ప్రజా ప్రజా పశ్యామిడ ప్రజసః